ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడమే దీనికి ప్రధాన కారణం అనేది వాతావరణ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక రానున్న 2 రోజుల పాటు కూడా తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నట్లయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి నుంచి అల్పపీడనం ఏర్పడిందని ఇప్పటికే వైపు ఏపీ ఎస్డిఎంఏ కూడా పేర్కొంది. ఇది రాబోయే 2 రోజుల్లో కూడా పశ్చిమ వాయువ్య దిశగా కూడా కదిలి మరింత బలపడే అవకాశం ఉన్నట్లయితే వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక దీని ప్రభావంతో ఓవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఇక ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అయితే ఇప్పటికీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ప్రజలు కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక అర్ధరాత్రి నుంచి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో అయితే భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఇలాగే కొనసాగుతూ ఉంటే మాత్రం అంటే ఇప్పటికే 20 నుంచి 25 సెంటీమీటర్ల మేరైతే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కూడా ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా సెలవులు కావాలి విద్యార్థులకు అన్న కోణంలో అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు నిజంగా మొదలయ్యాయని చెప్పుకోవాలి. నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో అయితే వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. ఇక విశాఖ, అల్లూరి, కాకినాడ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక ఓవైపు ఆంధ్రాలో ఈ విధంగా ఉంటే తెలంగాణలోని అనేక జిల్లాలు, పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని మహబూబాబాద్, ఇక ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో వర్షం అయితే దంచి కొడుతుందని చెప్పుకోవాలి. అటు హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఇక ఇవాళ రాష్ట్రంలో అయితే భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఇప్పటికైతే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మేరకు ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే అనేక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక తెలంగాణలో నేటి నుంచి కూడా 2 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో కూడా అల్పపీడనంగా మారుతుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. ఓవైపు ఈ ప్రభావంతో అయితే ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఇక సెంట్రల్ తెలంగాణ ఏదైతే ఉందో ఈ తెలంగాణ జిల్లాలో అనేక జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలలో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో మంగళవారం అంటే నిన్న సాయంత్రం అయితే వర్షం పడుతుందని తెలంగాణ వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేసింది. కానీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడెక్కడ ఉరుములు, మెరుపుతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఓ మోస్తారు పాటు వర్షపాతం కూడా నమోదైంది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురు గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక వర్షాలు ఇప్పటి వరకు అంటే 2-3 రోజులుగా అయితే వర్షాలు లేవు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మళ్ళీ అంటే ఇప్పుడు మరోసారి వర్షాలు అయితే మరి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అయితే ఇక విజృంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ వర్షాకాలం సీజన్ లో అయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించాలి. రోడ్లపైన కూడా ఎలా పడితే అలా అనవసరంగా రాకండి. ఇంకా ఏవైతే విద్యుత్ పోల్స్ ఉంటాయో అవన్నీ కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఈదురుగాలులకు ఇంకా వర్షం ప్రభావానికి ఆ పోల్స్ అలా పడిపోయినప్పుడు విద్యుత్ తీగలన్నీ కూడా రోడ్డు మీద పడిపోయి ఇక అనేక సమస్యలను ఏర్పరిచే అవకాశం ఉంటుంది. ఇక ట్రాఫిక్ అంతరాయాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కాస్త అప్రమత్తంగానే వ్యవహరించడం మంచిది ఈ వర్షాకాలం సీజన్.